ఇప్పుడు సంబంధాలు చూస్తూ ఉంటారు కదా రూపా, ఇట్లా మా ఆఫీస్లోనే కొందరు పెట్టుకుందాం అని అడుగుతారు మీటింగ్స్, బికాస్ వీ హ్యావ్ కాన్ఫరెన్స్ రూమ్స్ అండ్ అదర్ థింగ్స్. రెండోది బయట వాళ్ళకి తెలవటానికి, మళ్ళీ ఇంకో హోటల్స్ ఇవన్నీ ఎందుకు, ఇక్కడ కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా అని చాలా జరుగుతాయి. చాలా మంచి విషయాలు కూడా జరుగుతాయి. బట్ కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అలాంటివి ఎవరన్నా మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటానికి ఈజ్ మై ఇంటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చూపులు అనేవి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇమోషనల్లీ కనెక్టెడ్, ఒకరికి కాకపోయినా ఒకరికి, లేకపోతే ఇద్దరికి కూడా. ఆ మధ్య ఒక పెళ్లి చూపులు పెట్టినప్పుడు బాబు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు, పాప వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి, వాళ్ళ సిబ్లింగ్స్ కూడా ఎవరో వచ్చి, దే వర్ వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 20-25 minutes. బాబు ఎంతసేపటికి రావటానికి ముందు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మొత్తం 4 వస్తున్నాము, నేను మా వైఫ్ డ్రైవర్ని థర్డ్ పర్సన్గా అనుకుంటున్నా, మా బాబు వస్తున్నాడు అన్నాళ్ళు. బాబు పైకి రాకుండా వీళ్ళిద్దరే వచ్చారు. సో ఎంతసేపు మేమేమనుకుంటున్నాం, డ్రైవర్ని తీసుకొచ్చిన డ్రైవర్ లోపలికి రాడు కదా, థర్డ్ మనిషి ఎందుకని లేట్గా వస్తున్నాడు అనుకుంటే, అంతసేపైనా బాబు రావట్లా. తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోన్లు మాట్లాడుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు. హీ వాజంట్ సేయింగ్ ఎనీథింగ్. ఏంటంటే బాబు ఎక్కడ, నేను మమ్మల్ని ఏమైనా కాల్ చేయమంటారా, ఏమైనా అడ్రస్ ఏమైనా ఇబ్బందా ఏంటి అని అడిగితే, అదేనమ్మా మాట్లాడుతున్నా అంటారు. బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు. అసలు ఆ పిల్లని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ పిల్ల పాపం బిక్కుమొహం వేసి కూర్చుని ఉంది. పేరెంట్స్కి ఏం అర్థం కావట్లేదు. ఒక ఫ్యూ మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, బాబు ఎక్కడ స్టక్ అయిపోయారంటే ఇంకో రోజు పెట్టుకుందాం అన్నారు. అరే మరి పాపం వీళ్ళు ఎప్పటి వరకు వెయిట్ చేశారు కదా. వెయిట్ చేయటం, అసలు బాబు వస్తున్నాడని చెప్తేనే కదా వాళ్ళ పాపని తీసుకొచ్చారు. సో అది పద్ధతి కాదు కదా. సో వాళ్ళ పాప మళ్ళీ నొచ్చుకున్నారు, పర్వాలేదండి అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ బాబు వస్తాడన్న విషయం నేను వీళ్ళతో అనలేదు ఇంకా. ఓకే. సో వీళ్ళు వెళ్ళిపోయారు, అసలు బాయ్ చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారు. ఆవిడేమో ఏదో పాప ఫోన్లో తండ్రి కొడుకులకి ఏం జరుగుతుందో ఆవిడకి తెలియదు కదా. అమ్మ మళ్ళీ వస్తామని చెప్పి ఆ పాప భుజం మీద చేసి ఆవిడే వెళ్ళిపోయారు. సో హాఫ్ అన్ అవర్తో నాకు మాత్రం చాలా కోపం వచ్చింది, బికాజ్ మనకి ఆడపిల్లలు ఉన్నారు ఇళ్ళల్లో. దట్స్ నాట్ ద వే టు డీల్ థింగ్స్. సో ఏంటంటే ఏమైంది, ఎందుకు రాలేదు ఏంటని అడిగితే, మా బాబు కార్లోనే ఉన్నాడు, ఆ పాప మీ అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు బాబు పాపను చూశాడు, పాప నచ్చలేదు అబ్బాయికి, సో లోపలికి రాలేదు అని. నేనేం ఆర్గ్యుమెంట్ చేస్తాను, నీకు నచ్చిందా నచ్చలేదో తెలుసుకోవటానికి ఈ మీటింగు. ఒక మర్యాద కన్నా నువ్వు ఆఫీస్కి వచ్చి కూర్చుని ఆ పాపతో చిన్న కాన్వర్జేషన్ చేసి నువ్వు వెళ్ళిపోయి ఆ తర్వాత నచ్చలేదని చెప్పాలి. అవును, అది ఫార్మాలిటీ ఒక్కటే కాదు రూపా, ఒక ఎదుటి మనిషికి నువ్వు ఇచ్చే మర్యాద అది, అదొక పద్ధతి. ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చుతాడని లేదు కదా, ఇది 1-sided స్టోరీ కాదు కదా ఎప్పుడు కూడా. బట్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, రేపు ఇట్లాంటి అబ్బాయి దొరకపోవటమే మంచిది అనుకోవాలి. రేపు ఏదైనా చిన్న ఇష్యూ వస్తే పారిపోతారు సిచ్యువేషన్ నుంచి. అదే కదా. ఆ మ్యాచ్ కుదరనందుకు అయితే నాకు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు కానీ, బట్ ఆ ఎపిసోడ్ మాత్రం ఇట్స్ అన్ ఐ ఓపెనర్. అవును, అది చాలా చాలా తప్పు, అట్లా చేయకూడదు. కొందరేమో ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టారు, ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి, లేకపోతే టేబుల్ ఫ్యాన్ పెట్టారు, లేకపోతే స్టీల్ గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చారు, పనమ్మాయి తీసుకొచ్చి సర్వ్ చేసింది, ఇట్లాంటి సిల్లీ రీజన్స్తో మ్యాచ్లు పోగొట్టేసుకుంటారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఇంకా విచిత్రమైన సిచ్యువేషన్. అదే కదా, ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి ఏం చెప్తాం, అబ్బాయి మళ్ళీ ఒక వారం రోజుల మీటింగ్ అన్నారు కదా, ఏమని చెబుతాం చెప్పు. ఇలా కార్లో కూర్చుని వద్దన్నాడని మధ్యలో వాళ్ళు ఎంత నలిగిపోతాం. అవునవును, వీళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పాలి. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు, సిచ్యువేషన్ డీల్ చేయాల్సిన వాళ్ళం మనం. అవును, అయినా వాళ్ళ నాన్నగారు కూడా నెక్స్ట్ మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళారు కానీ ఇది వద్దు అని చెప్పలేదు కదా. బట్ అట్లీస్ట్ థ్యాంక్స్ టు హిమ్, నాకు నిజం చెప్పారు, మా అబ్బాయికి నచ్చలేదు, వచ్చేటప్పుడు దారిలో చూశాడని చెప్పి. లేకపోతే మీరు ఎదురు చూస్తూ ఉండాల్సి వచ్చేది, వాళ్ళు కూడా పాపం. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ చాలా కష్టం. అండ్ చాలా మందికి ఇది నేను చెప్పేది ఏంటంటే, నాట్ టు ట్రీట్ అదర్ పర్సన్ లైక్ దాట్. అవును, కలిసి మాట్లాడుకుని నచ్చకపోతే నచ్చలేదన్నది జెంట్లుగా మా ద్వారా చెప్పొచ్చు, కానీ ఇలాంటి ఎపిసోడ్స్ మాత్రం నాట్ యాక్సెప్ట్. చాలా మ్యాచ్ క్యాన్సిల్ అవడానికి చాలా విషయాలు చూసాం కానీ ఇది చాలా కొత్తగా ఉంది. ఇది వన్ ఆఫ్ ఇట్ రూపా. రోజు ఒక 10-15 మందిని కలిసినప్పుడు ప్రతి 10-15 మందితో ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. కానీ ఇట్లాంటివి అవతల వాళ్ళకి ఎందుకు కన్వే చేయాలంటే, దిస్ షుడ్ నాట్ రిపీట్ అని. రైట్.